హలో ఎవ్రీవన్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకొని సర్కిల్ షేప్లో డ్రా చేసుకొని అది కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ వేసుకున్నాను దానికి ఫుల్గా. ఇది నేను గణేష్ చవితి వస్తుంది కదా, దాని బ్యాక్ డ్రాప్ కింద రెడీ చేయడానికి ఇలా చేస్తున్నాను. బ్లాక్ పెయింట్ మొత్తం వేసేసుకున్న తర్వాత వైట్ కలర్ పేపర్ తీసుకొని దానికి 3 లైన్స్ కింద డ్రా చేసుకున్నాను. 6 లైన్స్. నేను 3 నామాలు తీయమనుకున్నాను. దానికోసం 6 లైన్స్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసేసుకొని లాస్ట్లో ఎడ్జెస్ ఫినిషింగ్ ఇచ్చేసాను. దాని తర్వాత ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకొని నామం షేప్లో డ్రా చేసుకొని దాన్ని కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత దానికి అది సరిపోతుందో లేదో చూసుకున్నాను. తర్వాత టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. 5 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. నాకు ఫ్లవర్కి లెంత్ ఎక్కువైపోద్ది అనుకొని హాఫ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు మడత పెట్టేసుకున్నాను. మడత పెట్టేసుకొని ఒక చిన్న వైర్తో దాన్ని టై చేసేసి టిష్యూ పేపర్స్ని స్మూత్గా సున్నితంగా లాగాను ఒక్కొక్కటి. ఎందుకంటే టిష్యూ పేపర్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి చిరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. దాన్ని ఫ్లవర్స్ కింద తయారు చేసుకున్నాను. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా పైకి మధ్యలోకి అవి పేపర్స్ అనేవి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత కిందకు ఒకసారి అనుకొని ఫోల్డ్ చేసుకుంటే అది ఫ్లవర్లా అవుతుంది. తర్వాత నేను కలర్ కోసం వాటర్లోని రెడ్ కలర్ పెయింట్ని కలిపి దాన్ని పైన టిష్యూ పేపర్స్ పైన ఫ్లవర్కి వేశాను. అలా నేను పింక్ కలర్ ఫ్లవర్స్ కింద తయారు చేశాను. తర్వాత ఈ 3 నామాల్ని నేను బోర్డుకి అంటించేసుకున్నాను వైట్ కలర్ పేపర్స్ని 2-వే ప్లాస్టర్తో. తర్వాత ఆ పింక్వి 6ని వైట్వి 6 ఫ్లవర్స్ తీసుకొని 2-వే టేప్తోని దాన్ని రౌండ్గా అంటించేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ని రౌండ్గా ఆల్టర్నేటివ్ కలర్స్ని అంటించుకున్నాను. తర్వాత నేను గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను లీవ్స్ కోసం. అది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని లీవ్ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అవి బ్యాక్న ఒక దాని తర్వాత ఒకటి ఫ్లవర్ వెనకాల అంటించుకున్నాను. ఇలా చేసుకుంటే ఏ పండగకైనా బ్యాక్ డ్రాప్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చేసుకుంటే చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను వినాయక చవితి కాబట్టి బ్యాక్ డ్రాప్లో నేను శివుడి థీమ్ వచ్చేలాగా చేసుకున్నాను. నేను చేసిన డెకరేషన్ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను, చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్